హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మార్నింగ్ అయితే చాలా అంటే చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. బయట లైట్‌గా వర్షం పడుతూ మా బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే ఆహా! ఎంత ఎంత ప్రశాంతంగా ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. నేనైతే ఇక్కడ గోరింటాకు పెట్టుకున్నాను. అది పోయింది ఆల్రెడీ. అందుకని చెప్పేసి అయితే మెహందీ పెట్టుకున్నాను మళ్ళీ. ఆ మెహందీ వీడియో కూడా మీకు చూపించాను. చూసారు కదా! నేను మొన్న డిమార్ట్‌కి వెళ్ళాను. డిమార్ట్‌కి వెళ్ళిన రోజు ఒక వీడియో అయితే షూట్ చేశాను. అది ఈరోజు మార్నింగ్ 8కి నేను పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. పొద్దున్నే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయాను. వెళ్ళిపోగానే ఫస్ట్ మనం చేసే డైలీ రొటీన్ వ్లాగే అండి. చూసారు కదా, కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్ చేసేసి మా పిల్లల కోసం అయితే నేను పాలు వేడి చేసేది అనమాట. ఫస్ట్ పాలు వేడి చేసుకొని వాళ్ళకైతే వాటర్ హీట్ చేసేసి వస్తాను. నా కిచెన్లో గ్యాస్ దగ్గర వేసే చిన్ని ముగ్గు మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి. పిల్లలకైతే వాటర్ అయితే హీట్ చేశానండి. వాటర్ హీట్ చేసేసి వచ్చి ఇక్కడ పాలైతే పెట్టేస్తాను. నాకు నా అనుభవంలో ఈ 1 వీక్లో జరిగింది ఒకటైతే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటి అంటే, ఒక డైలాగ్ అయితే ఉందండి, మంది మాటలు పట్టుకొని మార్వనం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లాగమైందని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మంది మాటలు ఎప్పుడు వినకండి. ఒకవేళ విని మీకున్న అంటే మీకు ఫ్రెండ్సే కావచ్చు, రిలేషన్సే కావచ్చు, ఎలాంటి బంధమైనా కావచ్చండి, వేరే వాళ్ళ మాటలు విని మీరు ఆ బంధాన్ని కోల్పోవడం తప్ప వేరొకటి ఉండదండి. ఇలా ఎందుకంటున్నానంటే, నాకు ఈ 1 వీక్లో అయితే ఒకటి జరిగింది. అది నేను ఇప్పుడు షేర్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేను. అంటే జస్ట్ నార్మల్గా నాకు బాధ అనిపించింది, అది మనసులో ఉండిపోయింది కాబట్టి అంటున్నాను. ఇంకొక 1 వీక్లో అయితే అదేంటి అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నా అనేది అయితే పక్కా మీకు ఫుల్ వీడియోలోనైతే కంప్లీట్గా చెప్తాను. ఇప్పుడు చెప్పలేని సిచ్యువేషన్ కాబట్టి చెప్పట్లేను. ఎంతలా అంటే ఒకరిని మనం ఏంటి అనేది వాళ్ళకి కంప్లీట్గా తెలుసు. మనం ఒక పర్సన్తో ఒక 6 మంత్స్ అంటే అంటారు కదా, 6 నెలలు పరిచయం అయ్యి 6 నెలలు వారితో కలిసి ఉంటే వారు వీరైతారు, వీరు వారైతారని. ఇది పక్కా అండి. ఒక 6 నెలలు నీ దగ్గర ఉండి నీతో ఉంటున్నాను అంటే నేనేంటో నీకు ఆల్మోస్ట్ తెలిసిపోవాలి. నా క్యారెక్టరు అంటే నా మనస్తత్వం ఎలాంటిదని తెలుసుకోకుండా నువ్వు నాతో లైఫ్లో ఏమంటారు, ఈ 6 నెలలు అయితే స్టే చేయలేదు కదా, నువ్వు 6 నెలలు నాతో జర్నీ చేసావు అంటే నాతో కనీసము మొత్తం 100% కాకపోయినా కనీసం రూపాయిలో పావులంతైనా నా గురించి తెలిసి ఉంటుంది. నువ్వు అవన్నీ వదిలేసి ఎవరో వచ్చి నీకు ఒక మాట తను ఇలాంటిది కాదు అంటే, తను నిన్నే పక్కకు పెట్టేంత స్టేజ్కి వచ్చింది అని చెప్పేసి చెప్తే నువ్వు నమ్మినావంటే నాకేం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ పర్సన్ ఎవరో కూడా నేను మీతో తర్వాత షేర్ చేసుకుంటాను, ఇప్పుడు చెప్పకూడదు అది. నాకైతే ఇది కరెక్ట్ కాదనిపిస్తుందండి. మీకేమనిపిస్తుందో కూడా చెప్పండి. ఓకే అండి, నేనైతే ఇక్కడ పనంతా కంప్లీట్ చేసుకుని మా పిల్లల్ని అయితే రెడీ చేసి, మా చిన్నవాడు రెడీ చేస్తుంటే కోతి శకలు చిన్న సన్నగా ఉండవు, మామూలు శకలు వాడు. వాడిని రెడీ చేసి వాడిని రెడీ చేయడం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. దాని తర్వాత ఇంకా మా పెద్దవాడు రెడీ అవుతున్నాడు, కానీ వాడు వీడియో ముందుకైతే రాడు. నేను డ్రెస్ వేసుకుంటుంటే నేను అట్లా వీడియోలకు రాను మమ్మీ అని చెప్పేసి అంటాడు. అంత పెద్దవాడు అయిపోయాడు అనమాట మా వాడప్పుడే. మా చిన్నవాడైతే 6 ప్యాక్ అని కూడా చూపించాడు, కానీ నాకు చూపించాలనిపించలేదు, అందుకనే స్కిప్ చేశాను. అదైతే ఎంత క్యూట్గా ఉన్నాడు కదా, రాముడు మంచి బాలుడు అన్నట్టుగా రెడీ అవుతాడు. వచ్చేటప్పుడు అయితే గాలి అయ్యి వస్తాడు. ఇంకా వాళ్ళకైతే పాలు పోసేసాను. పాలు పోసి మా ఆయనకు కూడా టీ పోసాను. ఇంకా వాళ్ళకి స్నాక్స్ కూడా పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నాను. బయట ఫుడ్ అంత బాగాలేదు కదా అని చెప్పేసి ఫ్రూట్స్ అయితే తెప్పించాను. సరే పెడదామని చెప్పేసి పెడుతుంటే మా చిన్నవాడైతే నన్ను వంక పెట్టకుండా అయితే అస్సలు స్కూల్కి వెళ్ళాడు అనమాట. వాడికి స్నాక్స్ అన్ని నేను కట్ చేసి పాపం ఒక పీసెస్గా ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది, తినడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను పెడితే లేదు మమ్మీ నువ్వు పెద్దగా కట్ చేసావు నాకు వద్దు అని చెప్పేసి మళ్ళీ దాంట్లో ఎంత చిన్నగా కట్ చేసుకుంటున్నాడు చూడండి. వాడిది జాలి హృదయం అనమాట. వాడు తింటుంటే వాళ్ళ ఫ్రెండ్ చూస్తారు కదా, అది వాడికి నచ్చదనమాట. అందుకని చెప్పేసి వాడు చిన్న పీసులుగా చేసుకొని వాళ్ళ ఫ్రెండ్తో షేర్ చేసుకుంటాడు అనమాట. ఇంకా మా పెద్దవాడు వచ్చేసి వాటర్ బాటిల్ నిండా వాటర్ అయితే తెచ్చుకొని ఇంకా షూస్ వేసుకోవడానికి అయితే రెడీ అయిపోయారు. మా పిల్లలు నిజంగా చెప్పాలంటే
ఇప్పుడున్న జనరేషన్ పిల్లలైతే చాలా మొండిగా అల్లరిగా ఉన్నారండి. నా పిల్లలైతే చెప్పాలంటే దేవుళ్ళు అసలు. చాలా బెటర్. అందరి పిల్లలతో పోల్చుకుంటే నా పిల్లలైతే 100% అని చెప్తాను నేనైతే. ఇంత క్రమశిక్షణ అంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు. చూసారు కదా, షూస్ వేసుకునేటప్పుడు నేను ఎప్పుడు కూడా అనలేదు. కాళ్ళు తూడ్చుకొని మరీ వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ వెనకాల మా ఆయన అయితే పరిగెడుతున్నాడు. ఇంకా అంతే. ఇవాళ మినీ వ్లాగ్ ఇంతే అండి. ఓకే అండి, నా వీడియో కనుక మీరు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.